సర్కారు దవాఖానల సవలతులు ఎట్లున్నాయి? మందులు ఏమన్నా తక్కువ పడుతున్నాయా? అన్ని సేవలు మంచిగానే అందుతున్నాయా? ఎందుకంటే దొర ప్రజలు కాదు, నా ప్రజలు ప్రభుత్వ దవాఖానకు పోతారు కదా, నా ప్రజల కోసం ట్రీట్మెంట్ మంచిగా అందాలే అనే ఉంటాడు. అయ్యా దామోదర గారు, మీ చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక అండ్ల మీరు ఆసుపత్రులకు మంత్రి అయినాక సర్కారు దవాఖానలు మొత్తం సత్రోలు అయినాయి. గత ప్రభుత్వంలోనే గవర్నమెంట్ దవాఖానలు గలీజ్గా ఉండే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మీరు మార్పు తీసుకొస్తామంటే మీ మాటలు నమ్మి గెలిపించినందుకు మీరు అధికారంలోకి వచ్చి ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చిండ్రు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల మార్పు మాత్రం ఏం లేదు. మునుపటి సర్కారులనే గుడ్డి కంటే మెల్లెనాయమన్నట్టు అంతో ఇంతో దవాఖానలు జర మంచిగా నడిచినాయి కానీ ఏమంటాం, మీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందో నిరీ అధ్వానంగా తయారైనాయి. ఓ దవాఖానల కరెంట్ ఉంటలేదు, ఓ దవాఖానల డేట్ అయిపోయిన మందులు ఇస్తుర్రు, ఓ దవాఖానల డాక్టర్లు కూడా ఉంటలేరు. చేయి సర్కారు కదా, తెలంగాణ రాష్ట్రంలో చందన అయ్యే కాడికి వస్తున్నట్టు మీ ఆసుపత్రుల శాఖ కూడా ఆగమాగమవుతుంది. మొదలు మీరు దినామో సర్కారు దవాఖానకు పోయి సవలతులు ఎట్లున్నాయని ఆడికొచ్చిన పబ్లిక్ను అరుచుకుంటే అన్ని బరాబర్ తెలుస్తాయి అంటుర్రు ఏము చటిన్నోళ్ళు.